దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. వీడియోని చూస్తున్న మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ తరపున మీకు దీవెనలు దేవుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఇది గత లాస్ట్ వీడియోలో దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నారనేది సిరీస్గా చేద్దామని ఒక మాటను ఆ వీడియోలో తెలియపరిచాను. ఆ వీడియోని చూడకపోతే మీరు తప్పకుండా ఆ వీడియోని చూడండి. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు. రెండవది ఈరోజు వాగ్దానంను మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది. పరిశుద్ధులుగా ఉండుటకే మీరు పిలువబడితిరి. మొదటిది, దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నారంటే ఆశీర్వాదానికి వారసులగటానికి పిలుచుకున్నారు. రెండవదిగా, దేనికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు, ఎలా ఉండడానికి ఆయన పిలుచుకున్నారంటే మనము పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు. అదే మాటను 1 తెస్సలోనిక పత్రికలో కూడా ఈ రీతిగా మనం చూస్తాం. 4వ అధ్యాయము 1 తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. అదే అధ్యాయంలో 7వ వచనంలో కూడా మనం ఈ విధంగా మనం చూస్తాం. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా అగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఎన్ని పర్యాయములు దేవుడి మాటను చెప్పారో చూడండి. పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు పిలుచుకున్నారట. అది ఆయన చిత్తమట. దేవుని చిత్తం ఏంటండి అని చాలాసార్లు మనం ప్రశ్నించుకుంటాం. చాలామంది సేవకులు కూడా చాలామంది అడుగుతుంటారు, దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక ఏంటండి, దేవుడు నా పట్ల ఉన్న చిత్తం ఏంటి అంటుంటాం కదా. దేవునికి మన పట్ల ఉన్న చిత్తం, దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు అంటే పరిశుద్ధంగా ఉండటానికి. ఇది చాలా కష్టమైందండి. ఈ లోకంలో, పాపపు లోకంలో మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండటం, దేవునికి ఇష్టముగా ఉండటం ఇది చాలా కష్టం. పరిశుద్ధత లేకుండా ఆయనకి ఇష్టలుగా ఉండలేమని మరి ఒక్క చోట దేవుడు రాయించారు. పరిశుద్ధముగా ఉండకపోతే అది దేవునికి ఇష్టముగా కూడా ఉండదట. కాబట్టి ఈ లోకంలో దేవుని దగ్గర మేము ఏం అడగాలి అంటే, నాయన మేము ఈ లోకంలో పాపము అంటకుండా, శాపముగా ఉండకుండా, మేము పరిశుద్ధులముగా ఉండడానికి మిమ్మల్ని మీరు పిలుచుకున్నారు కనుక ఆ విధముగా కృప దయచేయండి ప్రభువా అని అడగాలి. ఎందుకంటే దేవునికి ఇష్టముగా ఉండాలంటే హోలీనెస్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఎలాగ ఉండాలని ఇష్టపడుతుందంటే పరిశుద్ధత. దేవుణ్ణి అడుగుదామా? దేవుని ఒక దావీదు భక్తుడు ఒక మంచి ప్రార్థన చేస్తారు. 139వ కీర్తనలో చివరి వచనంలో అంటారు, ప్రభువా నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో చూడుము, నన్ను